ఇప్పుడు మీరు తమిళనాడు రావాలి అని అంటున్నారు. చెన్నైకి రమ్మంటున్నారు. ఇప్పుడు నేను కొనాలనుకుంటున్నా. నాకు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీరు? అర్థం కాలేదన్న నాకు. ఇప్పుడు నేను కస్టమర్‌ని. నేను మీ దగ్గర కొనాలనుకుంటున్నా. బీ2బీ అన్న? అంటే షాప్, మీరు షాప్ కదా మీది? షాప్ పెట్టాలనుకుంటున్నా నేను. ఓకేనా? సో, మీ దగ్గర నుంచి నేను తీసుకుందాం అనుకుంటున్నా. మీది హోల్‌సేల్ కదా! సో, నేను తీసుకుందాం అనుకుంటున్నా. నేను తీసుకొని నేను అమ్ముకుంటా అన్నట్టు అనుకోండి. నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చన్న. అవుతారు. ఓకే. అవుతారు. వాళ్ళకి ట్రస్ట్ ఉంది అంటే నువ్వు కాళ్ళు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు? వీడియో కాల్ చేస్తామన్న వాళ్ళకి. వీడియో కాల్ చేసి చూపిస్తారా? చూపిస్తాం క్లియర్‌గా. ఇది అవైలబుల్ ఉంది సార్ ప్రెజెంట్. రైట్ నౌ ఆల్ దీస్ ఆర్ అవైలబుల్. సో మీకు ఓకే అనుకుంటే కనుక ఇఫ్ యూ హావ్ ట్రస్ట్ వీ కెన్ డైరెక్ట్‌లీ ట్రాన్స్‌పోర్ట్. ఇక్కడ నుంచి మేము ట్రాన్స్‌పోర్ట్ పెడతాం. లేదు మనకి ఒక ర్యాపో బిల్డ్ అవ్వాలి, ఒక మంచి రిలేషన్ మెయింటైన్ అవ్వాలంటే ఒకసారి రండి మీరు. మనం కలిసి మాట్లాడితే మనకు ఒక ర్యాపో బిల్డ్ అయ్యింది కదా! లైక్ లాంగ్ టర్మ్‌లో రన్ చేసేటప్పుడు ఒకసారి వచ్చి మాట్లాడితే బెటర్ అని నా ఒపీనియన్ అంతే. బట్ ఆన్‌లైన్‌లో కావాలంటే మేము ట్రాన్స్‌పోర్ట్ చేస్తాం. లేదు వాళ్ళు వచ్చి మాట్లాడారంటే ఇంకా మంచిది. ఓకే. కాదు అంటే మీరు లాస్ అయ్యి ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసినావను. అంటే ఏదో బుక్ కూడా రాసిరంట కదా మీరు? అవునన్న, నేను బుక్ రాశానన్న, మినీ మాస్టరీ ఫర్ స్టూడెంట్స్. మినీ మాస్టరీ ఫర్ స్టూడెంట్స్. ఏముంటది అందులో? అమెజాన్‌లో బెస్ట్ సెల్లింగ్ బుక్ అన్న అది. అంటే నేను లాంచ్ చేసిన తర్వాత వితిన్ 2 వీక్స్‌లో బెస్ట్ సెల్లింగ్ ఆథర్ దానికి వచ్చిన టైటిల్ అన్నది అక్కడ. సో చాలా మంచిగా వెళ్ళిందన్నమాట బుక్ అన్నది. ఏముంది బుక్‌లో? అంటే మెయిన్‌గా స్టూడెంట్ మైండ్ సెట్ అన్న. స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఎలా ఉంటే బాగుండిద్ది? నేను ఎలాంటి మిస్టేక్ చేశా? అండ్ ఈ లవ్ అవి ఉంటాయన్న కాలేజ్‌లో, అవి అసలు కరెక్టా కాదా? ఆ ఏజ్‌లో దేని మీద వాళ్ళు ఫోకస్ పెడితే బెస్ట్ ఆప్షన్? ఎలా బిహేవ్ చేయాలి? వాళ్ళ కాలేజ్ లైఫ్‌లో ఎక్కడెక్కడ మనం కేటగిరీ ఎలా డివైడ్ చేసుకోవాలి లైఫ్‌ని? ఎంజాయ్ చేయాలా? స్టడీస్ మీద పెట్టాలా? లేదా కాలేజ్ ఎడ్యుకేషన్ కాకుండా బయట నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలా? ఆల్ థింగ్స్ ఉంటాయన్న. సో మొత్తం ఉంటది. అంటే ఒక స్టూడెంట్ అంటే ఎట్లా ఉండాలనే దానిపైన ఉంటది. నా ఒపీనియన్స్ ఉంటాయన్న. లైక్ నేను జడ్జ్ చేసేంత ఏం కాదన్న. బట్ నా ఒపీనియన్స్ అయితే నేను ఓపెన్‌గా షేర్ చేశా. ఓకే. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదన్న. లేనందుకే రాసినావు అందులో? అయ్య అలా కాదన్న. లేనందుకు కాదన్న. అంటే ఉంటారా లేదా అన్నది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఆప్షన్ అది. బట్ నేనేంటంటే నా ఒపీనియన్ షేర్ చేస్తాను. బికాజ్ చూస్తుంటాం కదన్న, నా ఫ్రెండ్ సర్కిల్లో చూస్తుంటా, చాలామంది చూస్తుంటాం. వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ కానీ లేదా ఏదో ఉంటాయి కదన్న, చాలా ఉంటాయి లైక్ ఒక స్టూడెంట్ అనగా. సో అవన్నీ చూసిన తర్వాత నేను పర్సనల్‌గా ఫీల్ అయినవి అన్నీ కలిపి నేను రాశాను అక్కడ. ఓకే.